రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు యాదవ్ మాట్లాడుతూ, బూత్ లెవెల్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సమావేశంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమాజిగూడలోని మెర్క్యూరీ హోటల్లో హిమాయత్ నగర్ డివిజన్ సమావేశం ఉంటుందని చెప్పారు. బూత్ లెవెల్ సెక్రటరీలతో నిర్వహించే ఈ సమావేశంలో పార్టీని ఇంటింటికి తీసుకువెళ్లే అంశాలను వివరిస్తామని అన్నారు. ఇలా డివిజన్ల వారీగా సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్గా నేను ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్య విషయాలు ఏంటంటే, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్కి కార్యకర్తలు మనం ఆదేశాల మేరకు ప్రతి బూత్కి ఒక మనిషిని పిలిచి ప్రతి డివిజన్లో ఒక్కొక్క మీటింగ్, అంటే అభివృద్ధి కార్యక్రమాల కోసం మేము ముందడుగు వేయాలనుకుంటున్నాం. రేపు జరగబోయేది హిమాయత్ నగర్ డివిజన్ మీటింగ్ కాబట్టి రేపు అక్కడ 11ంటికి మేము మీటింగ్ అరేంజ్ చేశాము హిమాయత్ నగర్ డివిజన్ వాళ్ళకు. అట్లాగే ప్రతి డివిజన్కి ఒక వారమో 10 రోజులకు ఒక్కొక్క మీటింగ్ పెట్టుకుంటూ ప్రతి ఏరియాలో మేము ఏ సమస్యలు ఉన్నా చేసుకోవడానికి మేము ఆ డివిజన్ మీటింగ్ బూత్ మీటింగ్ పెడుతున్నాము. కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలకే మేము ముందుకు పోతున్నాం. పార్టీ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మెర్క్యూరీ హోటల్లో రేపు చిన్న హాల్లో మీటింగ్ పెట్టారు మన హిమాయత్ నగర్ డివిజన్ వాళ్ళకి. వేణుగోపాల్ గారు ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంటు, ఆయన కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో 40 సీట్లు వరకు 30 సీట్లు గెలవాలని ఆయన కూడా చాలా సాయశక్తిలో పనిచేస్తున్నాడు. నాకు కూడా ఆయన పోతాం ఆయన కృషి ఉన్నది కాబట్టి ఆయన కూడా మాకు ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో మీరు కూడా 6కి 6 గెలిపించుకోవాలి. ఇంతకుముందు 2 ప్రయాణాలు మా ఒక్క సీటు కూడా మనం రాకపోయింది కాబట్టి ఇక్కడన్నా కాంగ్రెస్ పార్టీకి 6లో 5 వచ్చేటి. మేము 2009లో 6కి 5 వచ్చాయి. అప్పుడు ఒక్కటి కూడా రాలేదు 2 సార్లు. కానీ మరి ఇప్పుడన్నా కనీసం మేము దాన్ని తిరిగి 6కి 6 గెలుచుకోవాలని మేము ఆ ఉద్దేశం. కాబట్టి ఈ మీటింగ్లు పెట్టి వాళ్ళతో పాటు మేము కూడా ఏరియా వైజ్గా తిరుగుకుంటూ మేము ఆ సమస్యలు ఏమైనా తెలుస్తుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను సాల్వ్ చేయాలని మేము ఉద్దేశం.